సామాన్యులకు వైద్యం ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకం లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధిక సేల్స్ చేసిన వారికి అవార్డ్స్ అందజేశారు. ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జన ఔషధి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకాన్ని ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు. దాసోజీ స్వప్న గారు చాలా అద్భుతంగా ఈ యొక్క జన ఔషధ కేంద్ర షాపును నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మంచి మెడికల్ షాపుగా అత్యధికమైనటువంటి మందులు అమ్మినటువంటి ఆడబిడ్డగా ఈరోజు పేరు తెచ్చుకొని భారత ప్రభుత్వం తరఫున ఈరోజు అవార్డు పొందడం జరిగింది. దాసోజీ స్వప్న గారు చాలా అద్భుతంగా ఈ యొక్క జన ఔషధ కేంద్ర షాపును నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మంచి మెడికల్ షాపుగా అత్యధికమైనటువంటి మందులు అమ్మినటువంటి ఆడబిడ్డగా ఈరోజు పేరు తెచ్చుకొని భారత ప్రభుత్వం తరఫున ఈరోజు అవార్డు పొందడం జరిగింది. దాసోజీ స్వప్న గారు చాలా అద్భుతంగా ఈ యొక్క జన ఔషధ కేంద్ర షాపును నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మంచి మెడికల్ షాపుగా అత్యధికమైనటువంటి మందులు అమ్మినటువంటి ఆడబిడ్డగా ఈరోజు పేరు తెచ్చుకొని భారత ప్రభుత్వం తరఫున ఈరోజు అవార్డు పొందడం జరిగింది. దాసోజీ స్వప్న గారు చాలా అద్భుతంగా ఈ యొక్క జన ఔషధ కేంద్ర షాపును నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో మంచి మెడికల్ షాపుగా అత్యధికమైనటువంటి మందులు అమ్మినటువంటి